వర్తమాన ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మోసాలకు పాల్పడే కుట్రకు తెరలేపుతుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర చేస్తుందని తెలిపారు. మేడ్చల్ షామీర్పేట మెట్రో నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో దశలో భాగంగా మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో రైలు కారిడార్లను విస్తరించాలని నిర్ణయించింది. బారాస ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది. మంత్రి పొన్నం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సంధ్యా థియేటర్ ఘటన పుష్ప 2 నిర్మాతలకు ఊరట. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో పుష్ప 2 సినిమా నిర్మాతలు యాలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్లకు హైకోర్టులో ఊరట లభించింది. కక్ష సాధింపు నా లక్ష్యం కాదు. వైకాపా ప్రభుత్వం హయాంలో సఖీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్లల్లో లంచాలు తీసుకున్నట్లు జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డు లాంటి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి. పందెం కోడి బరికి రెడీ. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పందేలకు కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం శిక్షణ ఇచ్చి పెంపకందారులు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువ పనులు. జగన్ హయాంలో ఒక్క అడుగు ముందుకు పడని పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వం కృషితో పట్టాలకెక్కాయి. 4 ప్యాకేజీలు టెండర్లు ఖరారు. ఒప్పందాల పూర్తి. మరో ప్యాకేజీలో ఈ వారంలో మిగిలిన ప్రక్రియ. నలుగురికి ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4 క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. మనా బాకర్ షూటింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్, డి గుకేష్ చెస్ ఖేల్ రత్నాలకు ఎంపికయ్యారు. భారీ లాభాలలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12:34 990 పాయింట్ల లాభంతో 79,497 వద్ద కొనసాగుతుంది. మెట్రో పనులు ఎప్పటిలోపు పూర్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రూట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదని బారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. జలవనరులు, విద్యుత్ శాఖలోనూ కేసీఆర్ను చూసి మార్గంలో ముందుకు వెళ్లాల్సిందే అని అన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్ వార్తల కోసం వర్తమాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.